2006 ముంబై రైళ్లలో వరుస పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇది అత్యవసరమైన అంశం కాబట్టి వెంటనే విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఎల్లుండి విచారిస్తామని తెలిపింది. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ కేసు లిస్ట్ అయింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు. 2006 జూలై 11న ముంబైలోని లోకల్ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 189 మంది మరణించగా 800 మందికి పైగా గాయాలయ్యాయి. ఆ కేసులో 12 మంది నిందితుల్లో 5గురికి మరణశిక్ష, 7గురికి జీవిత ఖైదు విధిస్తూ 2015లో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. నిందితులు హైకోర్టును ఆశ్రయించగా దాదాపు 10 ఏళ్లు విచారణ జరిగింది. సోమవారం నిందితులను దోషులుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని 12 మందిని వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.